గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై రెచ్చిపోయిన మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నటుడు పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడనన్నారు. అలాగే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని పోసాని ప్రకటించారు. వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని కూడా ఆయన చెప్పేశారు. ఇక ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించనని తేల్చి చెప్పేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై స్పందిస్తూ తనను ఎవరూ ఏమనలేదని, ఎవరి గురించి ఇక మాట్లాడనని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. తన కుటుంబం, పిల్లల కోసం ప్రస్తుతం రాజకీయాలు వదిలేస్తున్నానని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ పార్టీ అధినేత జగన్ తీరు వల్లే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారని తెలుస్తుంది. జగన్ వైసీపీ కోసం సర్వం త్యాగం చేసినా దానికి గుర్తింపు లేదనే ఆవేదన పోసానిలో ఉందని సమాచారం. 2 రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసు విషయమై ప్రస్తావించారు. కనీసం పోసాని విషయమై మాట మాత్రమైనా అనలేదు. రామ్ గోపాల్ వర్మ వైసీపీ కాదు, కానీ పోసాని వైసీపీ నాయకుడు. పార్టీ కోసం ఆయన ఎందాకైనా అన్నట్లు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. తిట్టాడు, తిట్టించుకున్నాడు. అలాంటిది తన గురించి జగన్ పట్టించుకోకపోవడాన్ని పోసాని అవమానంగా భావించినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల నుంచి కూడా పోసానిపై ఒత్తిడి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. కేసులకు భయపడి కాదు, కానీ అధ్యక్షుడి నుండి తగిన ఆదరణ లభించలేదనే ఆవేదన పోసానిలో కనిపిస్తోంది. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ఇప్పటికైనా పార్టీలో కష్టపడిన వారిని గుర్తించాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.